ఓం శ్రీమాత్రే నమః. ఆయలూరు టీవీకి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో కుజగ్రహ అనుగ్రహం ఎలా పొందాలి, సులభంగా ముందు మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలా మనము కుజ దోషం వలన కానీ లేదా కుజుడు బలహీనంగా ఉండడం వల్ల మనకు వస్తున్నటువంటి ఇబ్బందులను కానీ తొలగించుకునే ప్రయత్నం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇప్పుడు మనము ఈ వీడియోలోని ముఖ్యమైన విశేషాలకు వెళ్దాం. ముఖ్యంగా మనము కుజుడి గురించి పరిశీలన చేసినట్టయితే కుజుడు అనేది ఒక పురుష గ్రహంగా మనము జ్యోతిష శాస్త్రరీత్యా భావిస్తాం. కుజుడు అలాగే ఉగ్ర స్వభావం కలవాడు, అంటే త్వరగా కోపం రావటము, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము వంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ కుజగ్రహం. అలాగే అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది, తమో గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. అగ్నితత్వం కలిగి ఉండడం వలన ఇందాక నేను చెప్పినట్టుగా ఉగ్ర స్వభావానికి అగ్ని తోడవుతే ఎలా ఉంటుంది, ఉగ్రమైనటువంటి అగ్నిగా మారేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అంటే దీనివల్ల ప్రమాదాలు ఏం జరగవు కానీ ఆలోచన విధానాల్లో కాస్త తీవ్రమైన త్వరగా నిర్ణయాలు తీసుకోవటము, ఆ నిర్ణయాలను మాటి మాటికి మార్చుకునే అవకాశం ఉండటము, తీవ్రమైన నిర్ణయాలు ముఖ్యంగా ఆలోచన విధానాన్ని బాగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే శరీరం కూడా కాస్త వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక తమో గుణం కలిగి ఉండేటువంటి ఈ గ్రహము ఈ కుజగ్రహం కనుక కుజుడు గనక బలంగా ఉన్నట్టయితే ఇటువంటి జాతకుడు తమో గుణాన్ని ప్రదర్శిస్తుంటాడు. అంటే తమో గుణం అంటే అలసటగా ఉండడము, ఎక్కువగా నిద్రపోయే ప్రయత్నం చేయటము, లేదా బద్ధకంగా ఉండడము, ఇలాంటి లక్షణాలను కూడా ప్రదర్శిస్తుంటారు. అలాగే కుజుడు లోహాల్లో ఇనుము, ఉక్కు అనేటువంటికి వాటికి ప్రతిపాదనగా ఉంటాడు. ఈ రత్నము, మనము నవరత్నాల గురించి కూడా ఆలోచన చేసినట్టయితే కుజుడికి సంబంధించిన రత్నము పగడము ఉంటుంది. భావరీత్యా అంటే మనము జ్యోతిష్యంలో మనం భావాలు చూసుకున్నప్పుడు ఒకటవ స్థానము ధనస్థానము, కుటుంబ స్థానము, రెండవ స్థానము, మూడవ స్థానము, నాలుగవ స్థానం అని ఇలా చూసుకుంటాం కదా. అలాగా భావరీత్యా దశమ స్థానం అంటే దశమ స్థానము రాజ్య ఉద్యోగ స్థానం. ఈ స్థానంలో గనక ఈ కుజుడు ఉన్నట్టయితే బాగా బలంగా ఉంటాడు. నాయకత్వ లక్షణాలను కూడా అటువంటి జాతకులకు ఇస్తాడు. శరీర అవయవాల్లో ఎముకలు, మజ్జ, కండరాలు, చర్మం ఇలాంటి వాటికి ఈ గ్రహము రిప్రజెంటేటివ్గా ఉంటుంది. అందువల్ల ఈ కుజుడు బలహీనంగా ఉంటే ఇలాంటి అవయవాల్లో సమస్యలు రావడము, ఎముకల నొప్పులు రావడము, కండరాల నొప్పులు రావడము, లేదా చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు రావడము జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు కుజుడు ఎక్కడ బలంగా ఉంటాడు, ఎక్కడ బలహీనంగా ఉంటాడని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు లేదా అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ట అనే నక్షత్రాలకు అధిపతిగా ఉంటాడు. అందువల్ల ఈ నక్షత్రాల్లో పుట్టిన జాతకులు కుజ మహర్దశతో వాళ్ళ జీవితాన్ని ప్రారంభం చేస్తుంటారు. కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఒక సూర్యుడు, చంద్రుడు మినహాయించి మిగిలిన అన్ని గ్రహాలకు కూడా రెండు రెండు రాసులు స్వక్షేత్రాలుగా ఉంటాయి. మకర రాశిలో 28 డిగ్రీల వరకు ఉచ్చ స్థితిని కలిగి ఉంటాడు కుజుడు. అంటే ఇక్కడ మకర రాశిలో గనక ఈ కుజుడు ఉన్నట్టయితే, ప్రత్యేకించి 28 డిగ్రీల లోపు కనుక ఉన్నట్టయితే తప్పకుండా చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి మంచి, ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానంలో ఉండి అది మకరం కనుక అయితే తప్పకుండా చాలా ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్‌ను, తర్వాత మంచి ఎనర్జీని, మంచి ఆలోచన విధానాన్ని ఇస్తాడు. అలాగే కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉంటాడు కుజుడు. ఈ కుజునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు. అలాగే బుధ గ్రహము శత్రుగ్రహము, శుక్రుడు, శని సమగ్రహాలుగా ఉంటారు. మరి ఈ విధంగా ఈ కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, ముఖ్యంగా కుజుడు నీచ స్థితిలో ఉన్న, లేదా శత్రుగ్రహాలతో కలిసి ఉన్న, శత్రుగ్రహాలతో చూడబడినా కూడా ఏమవుతుంది అంటే, అలాగే కుజుడు రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఎనిమిదవ ఇంట ఇలా ఉన్నప్పుడు కుజ దోషం ఏర్పడడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ఈ విధంగా జాతకాల్లో జరిగినప్పుడు వివాహాలు ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము,
లేదా భార్యాభర్తల మధ్యన కోపతాపాలు పెరిగిపోవడం. ముఖ్యంగా కుజుడు ఇందాకే చెప్పుకున్నాం చాలా కోపగ్రహం అని చెప్పి. కోపంగా ప్రవర్తించడము భర్త. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భర్త గాని, భార్య కానీ ఎవరికి కుజుడు అలాంటి స్థితిలో ఉంటాయి. అందువల్ల ఇది ప్రమాదకరమైనటువంటి విషయం కాదు గానీ, మనం ఒకవేళ జ్యోతిష్యం మీద మనకు విశ్వాసం ఉండి, ఇలాంటి గ్రహ ప్రభావం వల్ల మనకి ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు, ఈ ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక సులభమైనటువంటి ఉపాయము కుజగ్రహ ద్వాదశ నామ స్తోత్రం. ఇప్పటికే అనేక గ్రహాలకు సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు నేను చెప్తూ వచ్చాను. జాతకరీత్యా మీకు కుజ దోషం గానీ, లేదా కుజుడు బలహీనంగా ఉండడం గానీ, సంతానం ఆలస్యం కావడము, లేదా చర్మ సమస్యలు ఉండడము, ఎముకల సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు మన వంతు ప్రయత్నంగా భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి మనము ఈ కుజగ్రహ ద్వాదశ నామ స్తోత్రాన్ని నేర్చుకొని దీన్ని ప్రతిరోజు పఠించడం. ముఖ్యంగా మంగళవారం నాడు ఒక 11 సార్లు పఠించడము. ఇలా మనం చేయడం వలన ఏమవుతుందంటే కాస్త మనకు భగవంతుని అనుగ్రహం కూడా కలిగి మన సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. మన సమస్యను బట్టి మనం ఎవరిని మనం సంప్రదించాలి, ఏ డాక్టర్‌ని సంప్రదించాలి, లేకపోతే మరి ఇంకెవరైనా పెద్దవాళ్ళని సంప్రదించాలా అనేటువంటి ఆ నిర్ణయాలు తీసుకుంటాం. కానీ వాటికి తోడుగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి, ఈ కుజగ్రహ ద్వాదశ నామ స్తోత్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని నేను చెప్పినట్టుగా మంగళవారం నాడు మంగళవారం చదువుకోవడం, ఒక 11 సార్లు చదువుకోవడము, లేదా మిగిలిన రోజులలో రోజు ఒక 7 సార్లు చదువుకోవడం. ఇలా ప్రయత్నం చేస్తే కాస్త కుజగ్రహం యొక్క బలం మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఈ కుజగ్రహానికి సంబంధించి నేను ముందుగా ఈ ద్వాదశ నామ స్తోత్రంలో ఒక్కొక్క పదం చెప్తాను. ఆ తర్వాత మొత్తం శ్లోకం కూడా చెప్తాను. కేవలం 12 పేర్లు ఉంటాయి. ఈ నామాలు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మనకు అని చెప్పి మనందరి సనాతన ధర్మంలో ప్రత్యేకించి జ్యోతిష్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళకు ఒక విశ్వాసం. ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః కుమారో మంగళో భౌమో మహాకాయో ధనప్రదః. మరి ఒక్కసారి ఒక్కొక్క పదం చెప్తాను. ఆ తర్వాత పూర్తి శ్లోకాన్ని చెప్తాను. అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః కుమారో మంగళో భౌమో మహాకాయో ధనప్రదః. ఇప్పుడు పూర్తి శ్లోకం తెలుసుకుందాం. అంగారక శక్తిధరో లోహితాంగో ధరాసుతః కుమారో మంగళో భౌమో మహాకాయో ధనప్రదః. ఈ విధంగా మనము ద్వాదశ నామ స్తోత్రంలో మొదటి శ్లోకం తెలుసుకున్నాం. ఇక రెండవది రుణహర్త దృష్టికర్త రోగకృత్ రోగనాశనః విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః. మరలా ఒకసారి రుణహర్త దృష్టికర్త రోగకృత్ రోగనాశనః విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః. చూడండి, రుణహర్త అంటే మనకు అప్పులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈ కుజ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవచ్చు. అలాగే రోగకృత్ రోగనాశనః, ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మనము ఈ శ్లోకాన్ని చదువుకోవచ్చు. ఇప్పుడు పూర్తి శ్లోకం చెప్తాను. రుణహర్త దృష్టికర్త రోగకృద్ రోగనాశనః విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః. ఇప్పుడు మూడో శ్లోకం. సామగాన ప్రియో రక్తవస్త్రో రక్తాయతే క్షణః లోహితో రక్తవర్ణశ్చ
సర్వకర్మ అవబోధకః. మళ్ళా ఒకసారి. సామగాన ప్రియో రక్తవస్త్రో రక్తాయతే క్షణః లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మ అవబోధకః. ఇప్పుడు పూర్తి వాక్యాన్ని చదువుకుందాం. సామగాన ప్రియో రక్తవస్త్రో రక్తాయతే క్షణః లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః. ఈ విధంగా మూడో శ్లోకం చదువుకున్నాం. ఇప్పుడు నాలుగవది. రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః భూమిజః క్షత్రియతీశో శీఘ్రకోపి ప్రభుర్గ్రహః. మరలా ఒకసారి. రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః భూమిజః క్షత్రియాతీశో శీఘ్రకోపి ప్రభుర్గ్రహః. ఇప్పుడు పూర్తి శ్లోకం. రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః భూమిజక్షత్రియాతీశో శీఘ్రకోపి ప్రభుర్గ్రహః. ఈ విధంగా మనము 4 స్తోత్రాలు చదువుకున్నాము. ఈ 4 స్తోత్రాల్లో కలిపి మనకు కుజుడి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి. మరి ఈ కుజ ద్వాదశ నామ స్తోత్రం ఇప్పటికి అయిపోయింది. ఇది చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, నామాన్యేతాని భౌమస్య యప్పటేత్ సతతం నరః. అంటే ఎవరైతే ఈ కుజుడి యొక్క నామాలను ప్రతిరోజు చదువుతూ ఉంటారో, రుణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి. అంటే అలాంటి వాళ్లకు అప్పులు తీరిపోవటము, అంటే దానికి తగిన విధంగా ఆర్థికంగా పుష్టి కలిగి అప్పులు తీరిపోతాయి. మనకేమో కుజగ్రహం వచ్చి మన అప్పులు తీర్చదు. మన యొక్క మానసిక స్థితి మారడము, మన యొక్క ఆరోగ్య పరిస్థితి కుదుటపడము, దానివల్ల మనం కాస్త సంపాదన పెరిగి అప్పులు తీర్చుకోవడం లాంటిది కూడా జరుగుతుంది. రుణం తస్య చ దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంటే మీకు తెలుసు, దురదృష్టము. దారిద్ర్యం, ధనం లేకపోవడం అలాంటివి. వినశ్యతి, అలాంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రాప్నోతి విపులం స్త్రియంచైవ మనోరమాం. ఈ విధంగా మనకు వివాహం కూడా ఆలస్యం అవుతుందన్న ఉన్న వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళకు కూడా తప్పకుండా వివాహం జరిగే అవకాశము, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగా వంశోద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయ. ఎటువంటి సంశయం అవసరం లేదు. వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేదా పుత్రిక కలుగుతుంది, అంటే సంతానం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని మనము పఠించడం వలన. ఈ విధంగా మనకు అనేక విధంగా మన జీవితానికి అవసరమైనటువంటి లాభాలు చేకూరే, అంటే ఈ కుజగ్రహ ద్వాదశ నామ స్తోత్రాన్ని నేర్చుకుందాము. మనము ప్రతిరోజు పఠిద్దాము, అలాగే మంగళవారం నాడు పఠిద్దాము. ఈ విధంగా చేయడం వలన మనకు భగవంతుడి అనుగ్రహం కూడా కలిగి, మన ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం కూడా మనకు తోడవ్వడం వల్ల మనం తప్పకుండా శుభ ఫలితాలను పొందుతామని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఆయిలూరు టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు @సనాతన జ్యోతిష్ అనేటువంటి హ్యాండిల్ ద్వారా కూడా చేరుకోవచ్చు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందని నేను నమ్ముతున్నాను. ఓం శ్రీమాత్రే నమః.